కిలోమీటర్కు 53.88 కోట్లు. అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ టెండర్లో గోల్మాల్. అర్హులైన రహదారి నిర్మాణానికి 6 లైన్ల రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ సగటున 20 నుంచి 22 కోట్లు ఖర్చు పెడతాట. అది కూడా జీఎస్టీ, సిఎన్రేజ్ అన్నీ కలుపుకుని. కానీ ఇక్కడ ఈ సర్కారులో పన్నులు లేకుండానే కనిష్టంగా 24 కోట్లు వ్యయం అంట. అంటే గరిష్టంగా 53 కోట్లు గాను కాబోలు. ఈ లెక్కన మిగిలిపోయిన రోడ్లకు వ్యయం తడిసి మోపిడు. సగటున కిలోమీటర్కు గరిష్టంగా 31.88 కోట్ల మేర పెంపు అంట. 23 కోట్ల నుంచి 24 నుంచి 31 పెరిగిందా? అంచనాల దశలోనే కమిషన్ల కోసం ముఖ్యనేత బేరసారాలు అవన్నీ రాశారు. వాటి పనులు దక్కేలా నిబంధనల రూపకల్పనలో 3,400 కోట్లతో 11 రహదారులకు పనులు వేరువేరుగా టెండర్ నోటిఫికేషన్. అయ్యా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఓ పక్కేమో కిలోమీటర్కి 53 కోట్లు అంటున్నారు, కనీసం 24 కోట్లు అయితే కనిష్టంగా అయితే ఉంటుందట. అక్కడేమైనా బంగారం భరుస్తారా, వెండి భరుస్తారా? నిజంగానే మొన్నేమో 6 రిజర్వాయర్లు కడతారంట. వరద అసలు ముంపే లేదు, వరద లేదు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని వైసీపీ వాళ్ళ మీద, మీ బోటాళ్ళు మా బోటాళ్ళ మీద అన్నారు. ఇప్పుడు వాళ్లే వరద ముంపు అని వరల్డ్ బ్యాంక్ చెప్పింది కాబట్టి 6 రిజర్వాయర్లు కడుతున్నాం అది అని వాళ్లే చెప్పారు. నీళ్లు తోడటానికే పెద్ద పెద్ద మోటార్లు పెట్టి రోజుల తరబడి నడుపుతున్నారు. 5 ఏళ్లుగా నీళ్లు ఉన్నట్టే కదా. సో ఇప్పుడేమో రోడ్లకి ఇంత ఖర్చు పెడుతున్నారట. ఏమిటి వీళ్ళ వైఖరి? మీరేమంటారు? ఈ రకంగా బంగారం పరుస్తున్నారు అనుకోవాలా? జాగ్రత్త, మళ్ళీ పిచ్చి కుక్కలు వదులుతారో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి రెడ్ బుక్ పేరు మీద. వాజ్పేయి గారు స్వర్ణపుది గోల్డెన్ క్వాడ్రాంగిల్ పెట్టినప్పుడు రోడ్డు ఏర్పాటు చేయడానికి 4 కోట్లు సరాసరి ఖర్చు అని పెడితే అప్పుడే యాక్చువల్ గా 2.5 కోట్ల నుంచి 4 కోట్లు పెంచాలని విమర్శలు వచ్చినాయి. 2.5 కోట్లతోటి కిలోమీటర్ రోడ్డు వేయొచ్చు, కానీ 4 కోట్లు పెంచాలని విమర్శలు. తర్వాత ఏంటంటే ఇక విచ్చలవిడితనం పెరిగిపోయింది కదా, వాళ్ళు చేయాలనుకున్నది చేస్తున్నారు. మనము అమరావతిలో భూమి అది కిందకి దిగబడుతుందని కదా చెప్తాను, మనం మొట్టమొదటి చెప్తున్నాం. దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలో, అసలు అక్కడ అమరావతిలో ఎందుకు పెట్టాలండి? ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు వరద నివారణ చర్యల కోసం, 9,000 కోట్లతోటి చాలా వరకు రాజధాని కట్టేసుకోవచ్చు. అలాంటి చోట రాజధానిని పెట్టి అక్కడ వరద నివారణకు 9 కోట్లు ఖర్చు పెట్టి కిలోమీటర్ రోడ్డు వేయడానికి 53 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఆలోచన, దీన్ని అసలు బేసిక్ గా చేసిన తప్పును మళ్ళీ తప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి కాస్ట్ ఎస్కలేషన్, విపరీతమైన కాస్ట్ ఎస్కలేషన్. నిపుణులందరూ హెచ్చరించారు, ఐఐటి వాళ్ళు హెచ్చరించారు. అసలు పునాదులు వేయడానికి 20 to 30% ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, అంత అవసరమా? అమరావతి ప్రాంతంలో 70%, రాజధాని పెట్టే ప్రాంతంలో 70% ఫ్లడ్ ప్రోన్ ఏరియా, వరద ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతం అని హెచ్చరించారు. ఇవన్నీ వదిలేసేసి గుడ్డిగా అక్కడ చేయటానికి, అలౌ చేయటానికి అంటే వాళ్ళని ఆపటానికి మనకు కేంద్ర ప్రభుత్వం లేదు, సివిల్ సొసైటీ లేదు, రాజ్యాంగ సంస్థలైన సుప్రీంకోర్టు లాంటివి కూడా జోక్యం చేసుకోవటం లేదు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటం లేదు. విచ్చలవిడితనం చూస్తుంటే అసలు మనం 21వ శతాబ్దం అంటే మీరు అన్నారు కాబట్టి, ప్రసాద్ రెడ్డి గారు మీరు సుప్రీంకోర్టు గురించి అన్నారు కాబట్టి, నిన్న ఈయన ఎవరు న్యాయవాది అంట, బాలా అన్న న్యాయవాది ఈ సిఐడి కేసులు, ఈయన గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి సిఐడికి ఉన్న కేసులని సిబిఐకి అప్పచెప్పమని అడిగితే అసలు ఇది పనికిమాలిన కేసు అని సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానం వారు చెప్పారంట. అది దాన్ని వాళ్ళ బిల్డప్ బాబాయ్ పెద్ద ఎత్తున వేసుకున్నారు. మొన్న రఘురామకృష్ణరాజు దాంట్లో మాత్రం కనపడనివ్వలేదు, కానీ ఇది మాత్రం వేస్తారు. కానీ నిజానికి ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో వచ్చిన కేసులు, అంతకుముందు వచ్చిన కేసుల్ని వాళ్ళు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మరి దీన్ని సిఐడికి ఎట్లా చెబుతారు? అది ఇది కదా ఒక రకమైనటువంటి. ఖచ్చితంగా మీకు గుర్తుండే ఉంటుంది, ఏబీకే ప్రసాద్ గారు ఇక్కడ భూమి సరైనది కాదు, రైతుల నుంచి భూమి తీసుకోవడం సరైనది కాదు, రాజధాని నిర్మాణం ఇది సరైనది కాదు అంటే అరుణ్ కుమార్ మిశ్రా అనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి నీకు అక్కడ భూమి ఉందా అని అడిగాడండి. 60 సంవత్సరాలు పత్రికా రంగంలో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని పట్టుకుని నీకు అక్కడ భూమి ఉందా, నీకు లోక స్టాండింగ్ ఉందా అని ప్రశ్నిస్తే మనం కోర్టు వైఖరికి మనము సంభ్రమాశ్చర్యాలకు గురి కావటం తప్ప మనం చేసేది ఏం లేదు. అది పరిస్థితి. అత్యున్నత న్యాయస్థానం కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది తెలుసుకోకుండా ఊరికే టెక్నికల్ ఇష్యూస్ తీసుకుని నీకేమి కేసు పెట్టడానికి అర్హత లేదు అని కొట్టేయడం అంటే మనం అంతకంటే మనం నిజంగా వ్యక్తిగత కేసుల్లో ఎవరైనా సంబంధం లేని వాళ్ళు వెళ్తే అట్లా అనడం తప్పు కాదు. కానీ ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూస్, అవినీతికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మరి ఎవడో దారేపేవాడు ఉత్తరం రాస్తే
జగన్ గారి మీద కేసులు పెట్టేశారు, జైల్లో పెట్టేశారు. అప్పుడు సుప్రీంకోర్టు కూడా బెయిల్ కొట్టేసింది, ఇవ్వకుండా చాలా కాలం ఇబ్బంది పెట్టింది. మరి ఎవడో దారేపోవడికి పెడితేనేమో అప్పుడు కేసులు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు అయ్యా గవర్నమెంట్లో అవినీతి జరిగిందని చెప్పారు, అవినీతి జరిగిందా లేదా అన్నది కోర్టు తేల్చాల్సింది. అది నీరు గారుస్తున్నారంటే నీకేమైనా సంబంధం అంటే మరి వ్యవస్థ ఎట్లా? ఇప్పుడు స్కిల్ కుంభకోణం, అదే సీమన్స్ స్కిల్ కుంభకోణం ఏం గట్టి పట్టుకోబోతున్నదో మనకి ఇప్పుడే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. సిఐడి వాళ్ళు వాంగ్మూలాలను మార్చేయటము, ఎవిడెన్స్ మార్చేయటము, ప్రభుత్వాలు మారగానే న్యాయం మారిపోతుంది. అదే అంటే బర్రె ఉన్నవాడి కర్ర ఉన్నవాడిదే బర్రె అన్నట్టుగా న్యాయం కూడా స్థాయికి వెళ్ళిపోయిందా అన్న అనుమానాలు సామాన్య ప్రజలు వస్తుంది. దిస్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ ట్రెండ్. ఈ విషయాన్ని ఈ మధ్య నేను అనుకోవటము కపిల్ సిబాల్ కండక్ట్ చేసిన ఒక ఇంటర్వ్యూలో ఇదే చెప్పారండి. ప్రముఖ న్యాయవాదులు, ఒక న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిని తిరస్కరించిన ఒక మహిళా న్యాయవాది కూడా ఇదే చెప్పారు. అవర్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ ఇన్ డేంజర్, ఇట్ ఈస్ డిక్లైనింగ్ అని చెప్పారు. మనకు అది నిజమే అని అనిపిస్తా ఉంది. రైట్, నిజంగానే అమరావతి 53 కోట్ల నుంచి మనం అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది. ఈ వ్యవస్థ ఇంకోటి చెప్పాలండి, ఈ విషయం ఏంటంటే అమరావతిలో రోడ్లు 4 అడుగుల రోడ్డు వేస్తే ఐరన్ వేసేసి ఆ రోడ్డు దిగబడిపోతుంది. ఎట్లా దిగబడిపోతుందని నాకు అందులో కాంట్రాక్ట్ లో పనిచేసిన ఒక ఆయన చెప్పారు. అంటే అది ఎంత అథెంటిక్ నాకు తెలియదు కానీ మనం 4 ఫీట్ల మందంలో రోడ్ అయినప్పటికీ అది దిగబడిపోతుంది. ఇప్పుడు 53 కోట్లు అంటే బంగారం. 10 అడుగుల్లో 15 అడుగుల్లో మొత్తం 3,000 కోట్ల రూపాయలు. అవును, కిలోమీటర్కి 53 కోట్లు.